మీరు కేరళ నుంచి వచ్చిన ఎస్ఐ అనుకుంటాను. సారీ, ఐఎమ్ రంగారావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓ நீ எஸ்பி రంగారావు ఫ్యాను. ஆமா, இவட எத்தனை எஸ்பி உண்டு? నేను ఒక్కడినే. శోభరాజ్ ఎక్కడ? ఇప్పు చిరంజీవి సార్ వంద శోభరాజ్ ఎత్తుకు పోయిటారల్ల. చిరంజీవా? చిరంజీవి కాశ్మీర్ లో ఉన్నారు సార్, షూటింగ్ జరుగుతుంది. మీకు వాటి మీద ఉన్నంత శ్రద్ధ వృత్తిలో 1000 వంతు లేదయ్యా. చూడండి, శోభరాజుని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన ఎస్పీని నేను. కారులో ఎవరో రాళ్లు అడ్డం పెట్టడంతో రావటం కొంచెం ఆలస్యమైంది. చిరంజీవి సార్ అంత పేపర్ల సైన్ పడి శోభరాజ్ కొండు పోయిటారే. మోసం చేశాడు. కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే, నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అబ్బే, ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? పీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అబ్బే, ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? లచ్చారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండ ఎవరికి? మీకేనండి. ఈ బొండ మాత్రం తాకండి. తాగితే ఏమవుద్ది? ఇందులో మందు కలిపేయండి. ఎల్లక్కల ముందు పొరపాటు పందరం పోయి టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండ మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండ మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాలు కొబ్బరి తోట పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవరికి ఇవ్వకండి. మీరే తాగి ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని. ఈ బొండ ఎవరో తాగదు, బయట పారేద్దాం. చూసారా ఎస్ఐ గారు, అందరూ ఎలకల మంది కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే, తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాయలున్నా ఉన్నాయి. ఇంట్లో కొంకుడుకాయలు లేవే. బాబు ఎస్ఐ గారు పూర్తి కట్టి పని చేశారు. నా కడుపు మీద తల్లి చేయండి బాబు. కడుపు నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా, ముళ్ళు గుచ్చుకున్నా, నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, 3000. అది ఏటండి అమ్మాయి గారు? చూసి కొట్టావా, చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా, ఇది వెళ్ళి డబ్బా రేసరా. అలాగేనండి. రే, అది నాకు ఇచ్చారా, నేను వేసేస్తాను. ఏడ చేస్తాను? సర్దిగుళ్ళు ఉల్లిపోయి మీరు కథలు కూడా మోపు చేయద్దు. సరిగుడ్డు వేసి తొంగండి. అదేసేమంటే నిండేసేస్తాను. రమ్మన్నప్పుడు రా. ఏంటండి ఇది? మీరంతా ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా? మర్డర్స్ ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు, అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగవుతారా అన్న కూడా చంపేయడమేనా? తేగలా? మేనల్లోనా? రాసుకోరా, మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారంటే? భయంకరా, నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఇక్కడైతే ఇంకెక్కడ ఉంటావు ఏంటి? పురుటుకొచ్చావా? బాబోయ్, పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు, నీ చెవిలో తీసాను, చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటాడు అన్నాడంటే. ఇదిగో అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఏమన్నా? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను.
ఈ ముక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు బావగారు కాబోయే బావగారు బావగారు లేదు గివగారు లేదు, ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటే గుణపం? ఏడు గుణపం? గుణపం గుణపం అదే మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాండి. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాండి. ఏం చేద్దాం మరి? ఇక్కడ స్టేషన్ లో ఇక్కడేనా? ఇలా వచ్చే హరి హరి నారాయణ ఆదినా కదలక ఆది నారాయణ ఏమాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి సూతులు ఎక్కడో కొట్టుకున్న వాళ్ళ మీదకి వెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నాడ? జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కోంపం జాగ్రత్త కనిపెట్టండి. ఏమండి మీరు అసలు ఎస్ఐ గారేనా? ఏంట్రా ఏంటంటారేంటండి? మీరు ఎస్ఐ గారేనా? ఇది పట్టుకోరా. ఏంటండి బాబు ఇట్ట కొల్లబడుతున్నారు? లేకపోతే నెత్తి మీద టోపీ, చేతిలో లాఠీ, పక్కన జీపు, ఇంత పెద్ద పర్సనాలిటీ పట్టుకొని ఎస్ఐ అడుగుతావరా? ఇప్పుడు నేను అడవిరామునేనా? ఇందాక నీ పేరేంటి? అడవిరాముడు. మరి ఇంతలోకి మారిపోద్దా? ఇదేంటండి బాబు, నా పేరు అడిగితే కూడా దాన్ని కొల్లబడుతున్నారా? అసలు నీ పేరు అడవిరాముడు, సర్కస్ రాముడు, దొంగ రాముడు నాకెలా తెలుసురా? నువ్వు నా బామర్తివా? మనిషి కొయ్యరాలు వస్తుంది. ఆవిడ మనిషా కొయ్యరాలా? కాంచన బాల పట్టుకొని మనిషా కొయ్యాలంటావరా? మనిషా కొయ్యాలంటావా? మేడం వీడు మీకు తెలుసా? బాగా తెలుసు. వాళ్ళ నా పర్స్ కొట్టేసి పారిపోయాడు యాదవ. నేను మీ పర్సు కొట్టేశానా? ఇదేంటంటే ఆ రాంపండు సత్తిపండు గడు నన్ను చితకబాదిచ్చేస్తా ఉంటే పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాడు వస్తే ఈ ఎస్ఐ గారు ఏమో చితకబాదారు. తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పర్సు దొంగతలు అంటగచ్చి నన్ను ఇంకా ఇరికిచ్చేస్తారంటే. రాంపండు సత్తిపండా వాళ్ళెవరు? రాంపండు సత్తిపండు ఎవరా? ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నేను పారిపోతున్నా. ఆ దొంగ పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటారు. వాడెక్కడికి పోతాడమ్మా? సప్త జిల్లాల్లో వాడు ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను. బైదివే నా షాక్ ట్రీట్మెంట్ తర్వాత అప్పలకొండ ఎలా ఉన్నాడు? అప్పలకొండ ఆడేవుడు? నువ్వు వచ్చారా? ఏ రాంపాడు సచ్చిపండు రండిరా బయటికి. వాళ్ళు రారు. ఎందుకు రారు? ఇంట్లో లేరు గనక. ఓహో అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకొని ఉంటాను. వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు. వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దామని. హాయ్ బాబాయ్, నువ్వు కొంప ముంచేసేలా ఉన్నావు కదా బాబు. ఈ చైన్ తీసుకుని అది ఇచ్చేయ్. ఈ కాగితానికి అంత ఖరీదైన గొలుసు ఇస్తున్నట్టనంటే ఇందులో చాలా విషయం ఉందన్నమాట. నేనేమన్నా ఆగరా ఆగు. అయ్యో ఒరేయ్ ఒరేయ్ ఆగరా. నేను ఆగను. ఆగమంటుంటే. నేను ఆగను. ఆగు. ఏయ్ నేను ఆగను. నమస్కారం సార్. నమస్తే. సమయానికి ఆపద బంధంలో వచ్చారు. సారీ అమ్మాయి. లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు బేట. నేను నీ చైన్ తీసుకొని పారిపోతున్నా? చూపించు చూపించు చూపించు. సార్ చూసారా చూసారా, తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతున్నా అబద్ధాలు చెప్తుంది. ఎరా ఆ అమ్మాయి మెడలో గొలుసు కొట్టేసి ఆ అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు? మొన్న పర్సు ఇవాళ గొలుసు. ఎరా దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల గుడికి బాగా మేతెట్టావా? ఈకల గుడికి మేతెట్టాను. అది వేసిన రట్లు ఉడిచాను. మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వెరీ గుడ్. ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అయితే తోడబెట్టు. అసలు నేనేం తప్పు చేసినా నాకు ఈ శిక్ష సార్? అట్టుకున్న పెళ్ళం కూడా నీ పని లేదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా.
పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా. అయితే అవుతున్నా లేచిపోయిందా సార్? నార్మల్. మా ఆవిడ మహాపతివ్రత, అమ్మో. నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆ. ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, ఆ. నేనంత తెలివి తక్కువ విధమని అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్కి అప్లై చేశాం. కర్మగాలి, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి, అది అక్కడికి. ఏమండి ఏమండి ఏంటి ఈ పిచ్చి పనులు? ఏది పాలేకపోతే నన్నేం చేయమంటావే? ఈడొకడు. నీకు విషయం చెప్తా నేను. ఆగాగు, ఆరు కొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే ఒళ్ళు గట్టిపడాలి. ఇప్పుడిప్పుడే గట్టిపడతా ఉంది. అబ్బే, ఈరదాసు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఎప్పుడు? నిన్న. ఈ మొక్క చెప్పడానికి నా యాయం ఆపెత్తావా? ఆడెప్పుడో తప్పించుకున్నాడు కదే, మళ్ళీ నిన్న తప్పించుకోవడం ఏంటి? నేను అనటం కాదు, పేపర్లో వేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆ బుడంకా ఎస్ఏ గారిని పట్టరా, వీటి పీడ ఇరగడైపోతుంది. ఆ? ఆ. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ భయంకర్ గారు, మీకు వార్తకొచ్చానండి. అబ్బా, పేపర్ తీయండి. నువ్వా? రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపించాలా? రాజస్థాన్ లో చెవిటి మిషన్లు దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్లమందు సందనుకుని ఏ మెరకేదో ఎక్కేసి ఉంటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్లమందు సందు వదలవా? ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు, ఆ. మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపవతల పారేస్తా. నన్ను లేపుతావా? ఇట్రా, రారా. నన్ను లేపేస్తావా? అబ్బా, ఎన్నాళ్ళు ఈ చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపవతల పారేస్తాను. అంటే ఎస్పీన్ చేస్తాను. జైల్లోంచి తప్పించుకున్న కోరమీసం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడు నీకెట్లా తెలుసు? ఎలా తెలిసంటారేటండి, ఆ కోరమీసం వీరదాస్ గారు ఉండేది మంటోనే. ఆనందం, ఆనందం. నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది. కాపాడు సార్, వీళ్ళింట్లో ఉన్నది కోరమీసం వీరదాస్ కాదు, ఆ. చిక్కల బొచ్చే కొడుకు చిక్కల రాంపండు గాడు. ఇలా రారా. వచ్చాను సార్. ఆ చీపురిటి ఎందుకు సార్? కొడతారా సార్? నీ అమ్మ కడుపులో బాడ. మీకు నేను ఏం చేశాను రా? ఆ ఏరుదాసన్ రాంపండి అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్! ఏప్రిల్, మే, జూన్. నీ పేరేంటి బాబు? కోరమీసం ఈరదాసు. చైతి, చైతి, ఏరా, 9 మర్డర్లు చేసింది చాలక జైలు నుంచి తప్పించుకుంటావురా? పోనీ తప్పించుకున్నావు అనుకో, గజీతగాడు కుళ్ళుగుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా? అంటే మీరు కుళ్ళుకుంటా సార్? సార్, నా టైం బ్యాడే ఈరదాస్ పాత్ర వేయాల్సి వచ్చింది కానీ నా అసలు పేరు రాంపండు సార్. నిజం సార్. ఛే, నా చెవిలో పూలు పెట్టరా, పూలు. ఓకే, ఫోన్ అక్కడ ఉంది. మాకు తెలుసు, ఫోన్లో చెప్తా. సార్ నమస్కారం, సార్ నమస్కారం, సార్ నమస్కారం, సార్. నువ్వు పక్కన రా నువ్వు. సార్ మిమ్మల్ని కాదు సార్, అయ్యి బాబా మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. సార్ వాడు ఇక్కడే ఉన్నాడు సార్, నా దగ్గర ఉన్నాడు సార్, పట్టుకున్నాడు సార్. సార్ ప్రమోషన్ నాకే ఇవ్వాలి సార్. అది కాదయ్యా బాబు, వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడు. వాడితో పాటు ఇంకొకడు పారిపోయాడా? ఆ? సార్ 1 minute లో వాడిని తీసుకొచ్చి మీ కార్ దగ్గర పడేస్తాను సార్, మీరు బయలుదేరి వచ్చండి సార్. సార్, వాడు వీరదాసు కాదు, రాంపండు. నేను వాడి తమ్ముడు సత్తిపండునన్నమాట. ఆహా, నువ్వెన్ని మర్డర్లు చేసావు నాన్న? మర్డర్సా అంటే? హత్యలు, హత్యలు రా. హత్యలు నేనెందుకు చేస్తాను సార్? మరి నేను చేస్తానా? ఎందుకండి ఆయన కొట్టారు? రా. ఏంట్రా నీకు చెప్పాలా? అసలే నేను మెంటల్ కేసును రా. అయ్యగారు, అన్నీ కడిగేశానండి. అడిగిరాముడు, వాడు మీకు తెలుసా? హ, ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు. మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా? రేయ్, చెప్పు. చెప్పరా? ఆగండి, చెప్పరా. ఒకసారి అసలు పేర్లు చెప్పేది అబ్బదేనాను. సార్, వీడి పేరు కొమరదాసు, ఆడి పేరు ఈరదాసు. రేయ్! దేనికి సర్వీస్ వచ్చి ఉన్నారు కదా, ఆగండి 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 అయ్యా.
నిజం చెప్పినా తన్నే, అబద్ధం చెప్పినా తన్నే, అసలేం చెప్పకపోతే ఈడుదంతే. ఈ పనులన్నీ చేసుకుంటే ఇంకా ఇక్కడ ఎత్తకాల బతకాలరానే అబ్బా. నాతో పెట్టుకోవద్దురా రే, చిత్తడి నేను చాలా స్ట్రిక్ట్. రే చాలా కాలానికి ఒక మంచి పని చేసావురా. సార్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ ఒక చిన్న మాట. కరెక్టే, ఇన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెల్లో ఎలాగో సర్దుకున్నాం. అవును, ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు, మరి మన నలుగురికి ఇరుకు అవుద్ది కదా సార్. ఓకే ఓకే ఓకే, సత్యచిత్ర వారి అడవి రావుడు వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళరా. నా వెనకాల తిరుగుతూ నాకే గోతులు తీస్తావరా? 9 మర్డర్లు చేశా, 10వ మర్డర్ నువ్వవకు, నరికేస్తా. నా పేరు తెలుసు కదా, వీరదాసు, కోరమీసం వీరదాసు. అసలేరదాసు ఏడన్నమాట. ఇద్దరిని పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. ఒరేయ్ చెప్పరా, మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా కర్ణాటక బ్యాంక్ లో దాచాను. రేయ్ అసలే వాళ్ళతో ఆల్మట్టి కూడా చస్తుంటే అక్కడెందుకు దాచావు? ఆల్మట్టి అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు. ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు 1 కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు, ఎస్పీ భయంకర్ బ్రాకెట్ లో కోటీశ్వరుడు. మీకు ఇక్కడ మనరా, వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు, కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. రేయ్ ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడా. మరి ఏదో తలుపుతేయండి. గొళ్ళెం బయటే ఉంది, తీసుకో. ఓకే పిచ్చి దాసులారా, ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా. 6 నెలల మా జైలు శిక్షని 14 ఏళ్లు పొడిగించావా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండిరా. మనం 3 కోట్లు తీసుకెళ్లి ఈవీవి సత్యనారాయణకి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేను ఉంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. అప్పుడు కూడా మీరు ఇచ్చేది 2 కోట్లేనా? పోని తీసుకొని అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? ఓరి నా పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వెక్కడున్నావో చూసుకోరా. దాసులు నమస్కారం. పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. మనమే వస్తున్నా. పారిపోతుంటే వదిలేస్తారా? వదిలేస్తామంటే వాళ్ళు నడిచెళ్తున్నారా? ఓ అన్నయ్యో, నన్ను కూడా కలుపుకొని పరిగెట్టురోయ్. చెప్తున్నాడు రోయ్. లగెత్తు. రండిరా, రండి. కూర్చో కొడతాను. నువ్వెక్కడ ఆకుండా పరిగెట్టు. అలాగే అన్నయ్య. పట్టేశా, 3 కోట్లు కొట్టేశా. అబ్బా భలే పట్టేసండి. కానీ ఆ 3 కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆడిని అట్టుకోవాలి. వాడిని పట్టుకోవాలా? నేను వాడిని పట్టుకొచ్చేస్తాను. నువ్వు ఈ లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండే. ఎక్కడికి వెళ్తానండి? నేను ఇక్కడే ఉంటాను. ముందు ఆడిని పట్టుకోండి. ఇదిగో నువ్వు పారిపోకూడదు సుమా. ఒట్టే ఒట్టు. ఒరేయ్ ఫాలో మీ. ఆగరే రే. నేను ఆగండి రోయ్. ఆగరే. ఆగండి రోయ్. ఆగరే. ఆగండి రోయ్. బాబు దొరకరా, నీకు పుణ్యం ఉంటుంది. నాకు ప్రమోషన్ వస్తే చాలరా. 10 కోట్లు కాదురా, నీకు 20 కోట్లు ఇస్తాను రే. నన్ను ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరికిద్దామనా? నీకు ప్రమోషన్ వద్దు, నాకు డబ్బు వద్దు. ఎంతక్క ఇలాగే పరిగెడుతూనే ఉంటావు. చంపేస్తాను. నీకు దొరకనంటే దొరకను. దొరకండి రో. ఎలాగమ్మా? ఏడీడు ఇక్కడ దాకా వచ్చి ఎటు పారిపోయాడు? అటు పారిపోయాడు. ఎటు? అటు అటు. అటంటే ఇటేరా. ఓహో ఇటా. ఎక్కడిది వాయిస్? వాడి వాయిస్ లాగే ఉందే.
రైట్ సైడ్ వెళ్ళాడా నాయన? వెళ్తాడ్రా రే. రేయ్. అయ్యో ఆహా. అరే గురువాయూరప్పరే పూలే కన్ను தெரியலே మమ్ముటియో அந்த ఫేస్ పారు ఎవడైనా చూసిందుండు అల్లా ఓ అంద ఎయిర్పోర్ట్ లో మోసం చేసిన ఎస్పీ చిరంజీవి సారే. అవరు యారు ఆడేమో పెద్దపోతుంటే ఈడేమో చిన్నపోతుంటే బ్యాంకు దొంగతనం చేసిపోతుంటే పట్టుకోలేకెళ్తున్నాం. మమ్ముటియో இந்த చిరంజీవుడ కారణమల్ల நம்ம జాబ్స్ పోయాచి இந்த టీ కుట్టు పెట్టాచి ఇప్పుడు நம்ம అదృష్ట మనంతా ఇప్పుడు వాడిని పట్టుకుంటే ఆంధ్ర పోలీస్ ప్రైజ్ ఇస్తుంది, కేరళ పోలీస్ జాబ్ ఇస్తుందల్లా. ఆమా అంద ఆంధ్ర పోలీస్ గారిని స్వల్ప మోసం చేసేనా ఇంద 420 గాని నమ్మద గట్టిగా పుట్టేయాలి. అల్లే అల్లా జై గురువాయూరప్పనే. மோகன்லால் இந்த ஆந்திரா போலீஸ் நமக்கு தான் போட்டி ஆயிடுச்சு. அதுக்குதான் இந்த ஆந்திரா போலீஸ்க்கு முன்னே நம்மளை தான் புடிச்சுக்கோవాలి. அது எப்படி அவருக்கு வேண்டானே? அந்த சைக்கிள் மேல அவருக்கு முந்து போதாம். మోహన్లాల్ నీకు బ్రెయిన్ ఉండే? எதுக்கு டவுட்? அவர்தான் வேன், நம்ம தான் சைக்கிள். ముందు ఎప్పుడు పోలాము? அந்த ஆந்திரா போலீஸ் வேலையெல்லாம் ஆயிப்போச்சு. ஆமா அந்த 420 சும்மா விடக்கூடாது. ఆమా కేరళ పోలీసు చెప్తాను. హలో మోహన్లాల్ మమ్మటి. ఓ నమస్తే. నమస్తే. గురువాయూరప్పనే. మనం పారిపోదాం. నీ చేతిలో నా జెర్రి కండ్రి. మేము యమబట్టులం కాదురా, రక్షక బట్టులం. ఎరా ఇందాక మీ లారీలో వచ్చిన వాళ్ళు ఎక్కడ్రా? ఎవరెక్కారు? వాళ్ళు మద్రాసు వెళ్ళాలని చెప్పి మా లారీ ఎక్కారండి. మధ్యలో మాకు మా పాపాయమ్మ జ్ఞాపకం వచ్చిందండి. మేము ఇలా వచ్చేసామండి. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదండి. ఇంతకీ మీరు వచ్చింది వాళ్ళ కోసమా బావు? మీరు వచ్చే ముందే వాళ్ళ గంగులు గళ్ళారు ఇక్కెళ్ళారు బావు. గంగుల్? హూ ఇస్ గంగుల్? నీ వచ్చే ముందు వెళ్ళిపోయారా? మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదురా? మీరు అడగలేదుగా బావు. గాడ్ ఈస్ గ్రేట్, మా అయ్యగారు బ్రూటు అని తెలివితేటలు ఎక్కడ ఇచ్చినాయి? ఈ కానిస్టేబుల్ కూడా ఏంటండి బాబు? ఆ లారీ నెంబర్ ఎంతరా?
என்ன మా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఆ కేరళ పోలీసులు అడగండి మేము ఎవరో చెప్తారు. కొబ్బరి నూనె వాసన కేరళ పోలీసులే. వాళ్ళేమో పోలీసులు అంటున్నారు. ఇందాక వ్యాన్ లో వచ్చిన ఎస్ఐ గారేమో దొంగలని చెప్పారు. అసలు వాళ్ళెవరు? విచ్ ఈస్ కరెక్ట్? அந்த போலீஸ் நீ வாய்முடு சாரி. அந்த பிளாக் இன்ஸ்பெக்டர் தான் 420 3 ரேப்பு 6 மர்டர் பண்ணிருக்கு. ఆమా மத்தவங்க எல்லாம் குண்டா ரவுடி பொறுக்கி ரேப்பு மேல ரேப்பு. నో కామెంటరీ. ఇంకా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. యు ప్రొసీడ్. శ్రీ గురువాయూరప్పనే. చెప్పారా మేమెవరా? చెప్పే ఉంటాడు. పశ్చాత్తాపం పేసులో తెలిసిపోతుంది కదా. తెలిసిపోయిందిరా, బాగా తెలిసిపోయింది. 3 రేపులు 6 మర్డర్లు 420 రాజకీయాలు. చక్కలు 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 డా 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 అలారే విచిత్రం అమ్ముటి మానిగా చిల్లే. శ్రీ గురువాయూరప్పని ఈ ఏకమా అమ్మా ఎదిరిడా ఎదిరి మోహన్లాల్ எனக்கு బెడ్ చాయ్ వేణు. బెడ్డే ఇల్ల చాయ్ వన్నా బెడ్ లేనా? ఫ్లోర్ చాయ్ వేణు. చాయ్ వేయడమన్న పాలు కావాలల్లా. ఆమా అదిగో తెలుగు మేక. పుడుచుకో పుచ్చుకుదాం. అప్పుది అప్పుది అప్పుడి అప్పుడి అప్పుడి. எவ்வளவு பாட்டு டைம் பண்ண இந்த மேக் மில்க் வரல எதுக்கு தெரியல தெரியாது. அதுக்கு தான் நீ மோகன்லால் நான் மம்முட்டி. எதுக்கு வரல நீ சொல்லு. இந்த மேக்கு கல்யாணம் ஆகல, ஆமா தாலி இல்ல, பிரெக்னன்ட் இல்ல, சமக்கும் இல்ல, டெலிவரி இல்ல. ஆமா மில்க் எப்படி வரும்? கரெக்ட் தான். அப்ப பாத்தி ஆமா. டெலிவரி ஆன அம்மா மேக்க பிடிச்சி ஆமா. மில்க் அபிஷ 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 பிடிப்போம். வா, வா, வா. ஒன்னாகோ வரவரைக்கு போராடும் பொறிக்கு மேக்க தாலி இல்ல, டெலிவரி மட்டும் ஆச்சு. பொறிக்கு மேக்க. சிச்சி சிச்சி சிச்சி. రే అన్నయ్యలు, ఆ మేకలు మనయేనా? మనయ్య కాదు మాయే. సరే సర్లేవా, వెనకాల 2 దొంగదలు పాలు పిచ్చేసుకుంటున్నారు. పైగా కూసుకుని తలావు చేసుకుందాం అనుకుంటున్నారు. ఊరేళ్ళ తల్లి సెగదరగా ఎవరలో పదరగోపే పద. ఏయ్ గురువాయూరప్పనే. ఏమిరా? మీ పిల్లలను పట్టుకొట్టివి పొరికి మేకలు దాడా పట్టుకున్నాము. నువ్వు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ సొంత పనులు చూసుకుంటూ ఉండు. ఈ లోపల 420 కూడా పారిపోతాడు. అడ్డమైన వ్యవహారాల్లోనూ మీ ఇంటర్ఫీరెన్సే. సొంత పనులు ఎట్టగా చూసుకొని ఇవ్వట్లేదు. కాస్త కాలు కూర్చోాలని తీర్చుకొని ఇవ్వండిరా. తెచ్చుకోండి. ఎక్కడో చూసినట్టుంది ఈ మేకలోల్ని. ఆ, కేరళలా? ఎక్కడ్రా? ఎక్కడా? అబ్బా, నాకంటే ముందు వెళ్ళిపోతున్నారంట్రా. వెళ్ళిపోరేటే. 1కి 2కి అంటూ మళ్ళా టైం తినడానికి లేరిపోపలేటే. ఖచ్చితంగా 420 కూడా వాళ్ళకే దొరుకుతాడు. దాంతో నీ ప్రమోషన్. కపిరాజు ముందు లారీపై కేరళ పోలీసు. నా ముక్కులో బొక్కు. నీ ఎవ్వను నోరు మీద రే బండరా. అవి వచ్చేదాన్ని ఆపరా. ఎక్కేద్దాం. ఏమైనా సరే వాళ్ళకంటే ముందెళ్ళి నేను వాళ్ళని పట్టేసుకోవాలి. శ్రీను, ఈ రాత్రికి ఇక్కడే రెస్ట్ చేసుకుని వెళ్దాం. రండి. గంగని నెత్తి నుండి పార్వతి పక్కనుంది, ఇద్దరిని ముద్దులాడరా. జగడ 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 జగడం. శివ శివ భజన కూడా భంగమే. అందుకోండి. హలో, ఊర్మిళార్పణం మేడం, నేను లవంగిని రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన వాళ్ళు వచ్చారు. మేలు. మేము వచ్చే వరకు మీ వయ్యారాలు వలకపోస్తూ వారిని ఏమారుస్తూ ఉండండి. మేము వచ్చి వారిని పరిమార్చే ఏర్పాట్లు చేస్తాం. అలాగే మేడం.
ఏంటమ్మా ఆకలిస్తుందమ్మా? పెద్దవాళ్ళం మనమే గిరిగిల్లాడిపోతున్నాం. పసిపిల్ల అది ఎలా తట్టుకుంటుంది? ఏం చేద్దాం, ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడే వస్తాను. 100 ఇస్తావా? వస్తాను. 50 ఇస్తావా? నేను వస్తాను. ఎదిరివాలా? అవును, పెట్రోల్ ధర మండిపోతుంది మరి. గొప్ప కేసులే. వెళ్ళి బాబు పని చూసుకో. థ్యాంక్స్. ఈ బిర్యానీ తినండి. డబ్బులు ఎక్కడివి? ఎక్కడైతే మీకు ఎందుకు, తినండి. దొంగతనం చేసావు కదూ? సామాన్లు ఏమయ్యా? నువ్వు నిజంగా జెంటిల్మెన్. సీను, అంత సీన్ లేదు కానీ తినండి. ఇదిగో తీసుకో. మమ్ముటియో పొంబల యారు తెలియదే. పొలమే ఊరి కేరళ వెళ్ళరా మీరంట్రా, నాకే పోటీ వస్తారంట్రా. బాబా చచ్చిపోయాడు. చచ్చిపోయారా? మరి అయితే ఇప్పుడట్రా? ఎవరికి చెప్పవాలండి. మమ్ముటియో అంత గెటప్ పారు. నాకు ముందే తెలుసాడా బాలచేక లాగేస్తాడని, అందుకే నేను ఎక్కలేదు. నీకు అన్ని తెలుసురా, కానీ చెప్పు. అబ్బా, నీ చేతిలో నా జెర్రీ కంటే నన్ను పట్టుకున్నావనే మా అట్టిగా పట్టుకో. మళ్ళీ దొరికినట్టే దొరికి జారిపోయాడరా. ఆయన గోదాట లాంచలేంట్రా. గోదావరి మాత ఈజ్ గ్రేట్. పక్కనే ఉంది ఇంకో బోటు. మీ అమ్మా లేడీస్ క్యాబిన్ లో కూర్చోండమ్మా. ఇదిగో బాబు, ముందే లాంఛన్ క్యాచ్ అయ్యి. మిగతా వాళ్ళని కూడా ఎక్కడ ఉండి సార్. పోనీ ఎక్కడ పాపం. రే మధ్యలో నీ చంపుతాంట్రా, బోర్డు చంపితే అవతల ప్రమోషన్ పారిపోతుంటాను. అయ్యా రండి, అయ్యా రండి, త్వరగా ఎక్కండి అయ్యా. ఇదిగో తొందర రండి అయ్యా, తొందర రండి. లంగర్ తీరా. పోలీసులు రే పోతుంటే నీకంటే స్పీడ్ పడలేదు. అదో రే డ్రైవర్, నువ్వు బాగా స్పీడ్ క్యాచ్. నువ్వు పని రే 420 దొరికిపో. మా ఆవిడ మళ్ళీ నీళ్ళు వేసుకుంది, దానికి పుట్టబోయే కాయకి నీ పేరే పెట్టుకుంటా. లొంగిపో. అదే ఆలోచిస్తున్నా. బిడ్డకి నా పేరెట్టుకునే నీకు దొరకనా? జిబిలో పుట్టుకున్నా కేరళ పోలీసు దొరకనా? కేరళ పోలీసు వాళ్ళు ఎప్పుడో మట్టి కనిపించేశా. మరి ఆ బెస్తాలు ఎవరు? చేపలు పట్టేవాళ్ళు. ఎవర్రా మీరు? వీడు బొమ్మిడాల బోగయ్యా, నేను మట్ట గిడిసిన మట్టయ్యా. అయ్యా ఇదిగా ఇది కదండి. నా పాక మాటే. పాక మాటేనా?
కేరళ వారిని అబ్బా నీ చేతుల్లో నా జర్రి కండ్రి మారియాసాలు వేసుకొచ్చారా వస్త్రా 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 శ్రీను ఈ వంకాయ ఎలా ఉంది బాంబులా ఉంది ఉంది కదా చాలు పట్టగా ఏంట్రా ఇది వంకాయ బాంబు పేలరు మట్టయ్య మేక ములిగరు వేగముగా పోనిమ్ము, పోనిమ్ము. ప్లీజ్ శాంతి 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 ಎಲ್ಲ ರೀತಿಯ ಜಲನೌಕರ ಮಂತ್ರಿಗಳು. వాడిని కొట్టి పడవేడు, దాన్ని పట్టుకున్నాడు. నా నుంచి తప్పించుకున్నది అసాధ్యమే. దాన్ని లాక్కురావు. త్వరగా పట్టుకుపోయి శాంతి సిను పాపకి ఎలా ఉంది జెంట్మెన్ అర్జెంట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి